హైవే ప్రయాణికులకు ఒక శుభవార్త. ఇప్పుడు నేషనల్ హైవేలపై తరచూ ప్రయాణించే వారికి ఒక కొత్త సదుపాయం వచ్చింది. లోకల్ పాస్ను డిజిటల్గా మార్చడం ద్వారా దేశవ్యాప్తంగా టెక్నాలజీ ఆధారంగా ప్రజలకు సులభంగా ఉపయోగపడే నేషనల్ హైవే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని ఎన్హెచ్ఏఐ మరింత ముందుకు తీసుకువెళ్లింది. సాధారణంగా ఒకే టోల్ ప్లాజాను తరచూ దాటే వాహనదారులు ఇక లోకల్ పాస్ కోసం టోల్ ప్లాజాకు వెళ్లాల్సిన పనిలేదు. ఆ పాస్ను ఆన్లైన్లోనే తీసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 121 టోల్ ప్లాజాలకు విస్తరించింది. ఈ డిజిటల్ లోకల్ పాస్ను రాజమార్గ యాత్ర మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో తీసుకోవచ్చు. దీంతో టోల్ ప్లాజాకు నేరుగా వెళ్లడం, పత్రాలు చేతితో సమర్పించడం లాంటి తలనొప్పి పోతుంది. జనాలకు టోల్ వసూళ్ల ప్రక్రియను మరింత సులభంగా, పారదర్శకంగా మార్చడమే దీని ఉద్దేశం. ఢిల్లీలోని టోల్ ప్లాజాలో తొలిసారి డిజిటల్ లోకల్ పాస్ సదుపాయాన్ని ప్రారంభించారు. అక్కడ విజయవంతంగా అమలు చేసిన తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా 120కి పైగా టోల్ ప్లాజాలకు ఈ సదుపాయాన్ని విస్తరించారు. రాబోయే నెలల్లో చాలా టోల్ ప్లాజాల్లో కూడా దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అర్హత ఉన్న టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో నివసించేవారు లోకల్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం రాజమార్గ యాత్ర మొబైల్ యాప్లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే అర్హత ఉంటే ఆ నెలలో సంబంధిత టోల్ ప్లాజా మీదుగా ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చు. ఈ సదుపాయం కోసం గతంలో లోకల్ పాస్ కావాలంటే సంబంధిత టోల్ ప్లాజాకు నేరుగా వెళ్లాల్సి వచ్చేది. పైగా తమ నివాసం టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఉందని నిరూపించేందుకు పత్రాలు కూడా సమర్పించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ ప్రక్రియను డిజిటల్గా మార్చారు. అర్హత ఉన్న టోల్ ప్లాజాల జాబితాను రాజమార్గయాత్ర వెబ్సైట్లోని rajmargayatra.nhai.gov.in/by-fastag-local-pass చూడవచ్చు. ఈ సదుపాయం కోసం ఎన్హెచ్ఏఐ డిజిలాకర్, వాహన్ వంటి ప్రభుత్వ డిజిటల్ ప్లాట్ఫామ్లతో అనుసంధానం చేసింది. వినియోగదారు అనుమతితో అవసరమైన వివరాలను తీసుకుని వాటిని ధృవీకరిస్తారు. వాటిలో వాహనదారుడి నివాస చిరునామా, వాహనం వివరాలు, వాహనానికి లింక్ అయిన ఫాస్టాగ్ వంటి సమాచారం ఉంటుంది. అర్హత ఉన్న వారికి లోకల్ టోల్ సేవలను వేగంగా అందించడానికి ఇది ఉపయోగపడుతోంది. ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్ల ప్రకారం ఈ ఛార్జీలను మార్చే అవకాశం ఉంటుంది. ఒకే లోకల్ పాస్ను పలు టోల్ ప్లాజాల్లో ఉపయోగించడానికి కుదరదు. పాస్ కొనుగోలు చేసే సమయంలో ఎంచుకున్న నిర్దిష్ట టోల్ ప్లాజాకు మాత్రమే ఇది చెల్లుతుంది. అదే అథారిటీ నిర్వహించే మరో టోల్ ప్లాజాలో కూడా ఈ పాస్ను ఉపయోగించలేరు. ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయడం అసలే సాధ్యం కాదు. లోకల్ పాస్ కేవలం నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే. ఇలా మొత్తంగా చూస్తే టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తూ అదే టోల్ ప్లాజా మీదుగా తరచూ ప్రయాణించే అర్హత ఉన్న కార్లు, జీపులు, వ్యాన్ల యజమానులకు ఈ డిజిటల్ లోకల్ పాస్ బాగా పనికొస్తుంది.